సో మనం వెక్టార్స్లో పీవైక్యూ క్వశ్చన్స్ చూస్తున్నాం. ఇంతవరకు మనం డాట్ ప్రోడక్ట్ అప్ టు డాట్ ప్రోడక్ట్ చూసాం. సో అప్ టు డాట్ ప్రోడక్ట్ వరకు ఒక క్వశ్చన్, నెక్స్ట్ క్రాస్ ప్రోడక్ట్ మీద ఒక క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. సో ఓవరాల్గా 2 క్వశ్చన్స్ అయితే ఖచ్చితంగా వస్తాయి వెక్టార్స్ నుంచి. సో ఇప్పుడు ఈ క్వశ్చన్ చూద్దాం. ఏ బార్ బి బార్ యూనిట్ వెక్టార్స్, ఏ బార్ బి బార్ యూనిట్ వెక్టార్స్ అని ఇచ్చాడు. నెక్స్ట్ సి ఇస్ ద వెక్టార్ సచ్ దట్ యాంగిల్ బిట్వీన్ ఏ అండ్ సి 12, యాంగిల్ బిట్వీన్ ఏ అండ్ సి π/12 అని ఇచ్చాడు. సో తర్వాత ఇక్కడ బి బార్ ఈక్వల్ టు ఇది కండిషన్ ఇచ్చాడు, సి బార్ ప్లస్ 2 ఇంటూ సి క్రాస్ ఏ. దెన్ మోడ్ ఆఫ్ సి స్క్వేర్ కనుక్కోవాలి, మోడ్ ఆఫ్ 6c² అంటే సి బార్ కనుక్కుంటే చాలు. సో బి బార్ ఈక్వల్ టు ఇది ఇచ్చాడు కాబట్టి దీన్ని మాడ్ బి బార్ స్క్వేర్ చేస్తుంది, దీనికి మాడ్ అప్లేసి స్క్వేరింగ్ చేస్తున్నాను. ఎందుకు ఇలా చేస్తున్నాను అంటే ఒకటి రీజన్ ఏంటంటే బి అనేది యూనిట్ వెక్టార్ ఇచ్చాడు, దాని మ్యాగ్నిట్యూడ్ తెలుసు, అదొకటే కాదు రీజన్. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఇది 2 వెక్టార్స్ సమ్ స్క్వేర్ అంటే ఏ బార్ ప్లస్ బి బార్, 2 వెక్టార్స్ ఏ బార్ ప్లస్ బి బార్ హోల్ స్క్వేర్ అంటే ఏంటి, మాడ్ ఏ స్క్వేర్ ప్లస్ మాడ్ బి బార్ స్క్వేర్ ప్లస్ 2a డాట్ బి వస్తుంది. సో ఇక్కడ ఏ అంటేనేమో సి, బి అంటేనేమో సి క్రాస్ ఏ. అలాగే ఇక్కడ కూడా స్క్వేరింగ్ చేస్తే మాడ్ సి స్క్వేర్, నెక్స్ట్ దీని స్క్వేర్ 2 స్క్వేర్ ఎంత 4, మాడ్ ఆఫ్ సి క్రాస్ ఏ హోల్ స్క్వేర్, నెక్స్ట్ 2 ఇంటూ ఈ రెండింటికి డాట్ ప్రోడక్ట్, ఈ రెండింటికి డాట్ ప్రోడక్ట్ వస్తుంది. సో దానివల్ల మనకు చాలా వెళ్ళిపోతుంది, ఎందుకంటే దీని వాల్యూ 0 అవుతుంది. ఎందుకు 0 అవుతుంది అంటే సి అనేది సి క్రాస్ ఏకి పర్పెండిక్యులర్. ఫస్ట్ మీరు క్రాస్ ప్రోడక్ట్ డెఫినేషను ఏ క్రాస్ బి బార్, సో ఏ డాట్ బి అంటే మాడ్ ఏ ఇంటూ మాడ్ బి ఇంటూ కాస్ థీటా. అలాగే ఏ క్రాస్ బి, సో ఏ క్రాస్ బి అంటే ఏంటి, మాడ్ ఆఫ్ ఏ క్రాస్ బి, మాడ్ ఆఫ్ ఏ క్రాస్ బి అంటే మాడ్ ఏ ఇంటూ మాడ్ బి ఇంటూ సైన్ ఆఫ్ యాంగిల్ బిట్వీన్ ఏ అండ్ బి. ఒకవేళ ఇది మాడ్ ఉంది, మాడ్ కాకుండా ఏ క్రాస్ బి అనుకోండి, ఏ క్రాస్ బి అనేది వెక్టార్, ఏ డాట్ బి అనేది స్కేలార్ కాబట్టి ఇది వెక్టార్ రాదు. ఇక్కడ ఏంటి ఓన్లీ మ్యాగ్నిట్యూడే వస్తుంది, ఐజేకేలు ఉండవు. ఏ డాట్ బి అనేది స్కేలార్, బట్ ఏ క్రాస్ బి అనేది వెక్టార్, బట్ మాడ్ అనేది మాడ్ అప్పుడైతే స్కేలారే వస్తుంది. సో ఇప్పుడు ఇదేంటి మాడ్ ఆఫ్ ఏ క్రాస్ బి, ఓన్లీ ఏ క్రాస్ బి అంటే ఏంటి, సో ఏ బార్ మాడ్ ఏ బార్ ఇంటూ మాడ్ బి బార్ ఇంటూ సైన్ ఆఫ్ థీటా ఇంటూ ఒక యూనిట్ వెక్టార్ రాస్తాం. సో యూనిట్ వెక్టార్ ఎన్ క్యాప్ అంటే ఏంటి, యూనిట్ వెక్టార్ దట్ ఈస్ పర్పెండిక్యులర్ టు బోత్ ఏ అండ్ బి, దట్ ఈస్ పర్పెండిక్యులర్ టు బోత్ ఏ అండ్ బి. ఇది ఏ క్రాస్ బి డెఫినేషన్. కాబట్టి ఎన్ క్యాప్ అనేది ఏంటి, పర్పెండిక్యులర్ టు బోత్ ఏ అండ్ బి కాబట్టి ఇది ఒక వెక్టార్. సో ఇదేంటి పర్పెండిక్యులర్ టు బోత్ ఏ అండ్ బి అంటే దీని ఆన్సర్ ఏంటి ఏ క్రాస్ బి కదా, ఇది ఏంటి ఏ క్రాస్ బి కాబట్టి ఏ క్రాస్ బి ఈస్ పర్పెండిక్యులర్ టు బోత్ ఏ అండ్ బి. సో ఇది బాగా గుర్తుపెట్టుకోండి, ఏ క్రాస్ బి ఈస్ పర్పెండిక్యులర్ టు బోత్ ఏ అండ్ బి, ఏ క్రాస్ బి అనేది పర్పెండిక్యులర్ టు బోత్ ఏ అండ్ బి. మరి ఇక్కడ కూడా అంటే ఏ క్రాస్ బి ఉంది కాబట్టి ఏ క్రాస్ బి అనేది ఏకి పర్పెండిక్యులరే బికి పర్పెండిక్యులరే. మరి ఇక్కడ సి క్రాస్ ఏ ఉంది కాబట్టి సి క్రాస్ ఏంటి సికి పర్పెండిక్యులరే, ఏ కూడా పర్పెండిక్యులరే కాబట్టి సి క్రాస్ ఏ రెండు పర్పెండిక్యులర్ కాబట్టి వాటి డాట్ ప్రోడక్ట్ ఏమవుతుంది 0 అవుతుంది. అందుకని మనం ఇక్కడ స్క్వేరింగ్ చేసాం, ఒకటి మాడ్ బి ఒకటి ప్లస్ ఈ స్క్వేరింగ్ చేయడం వల్ల ఆ కాంప్లికేటెడ్ టర్మ్ వెళ్ళిపోయింది. సో మీకు అది ఏంటి డాట్ ప్రోడక్ట్ 0 అవుతుంది, ఎందుకంటే ఆ రెండు పర్పెండిక్యులర్ వెక్టార్స్ కాబట్టి అదొక రీజన్. అలాగే నెక్స్ట్ సో మాడ్ సి స్క్వేర్, నెక్స్ట్ మాడ్ ఆఫ్ సి క్రాస్ ఏ. సో మాడ్ ఆఫ్ సి క్రాస్ ఏ అంటే ఏంటి, సో మాడ్ ఆఫ్ సి క్రాస్ ఏ అంటే ఏంటి మాడ్ సి ఇంటూ మాడ్ ఏ ఇంటూ సైన్ ఆఫ్ యాంగిల్ బిట్వీన్ సి అండ్ ఏ. యాంగిల్ బిట్వీన్ సి అండ్ ఏ అండ్ సి ఎంత π/12 ఇచ్చాడు, సో π/12. సో ఇది నెక్స్ట్ ఇక్కడ ఏ అనేది యూనిట్ వెక్టార్ కాబట్టి సో దీని వాల్యూ 1 అవుతుంది కాబట్టి మాడ్ సి ఇంటూ సైన్ π/12. స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్, ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్, సో ఇది 0. సో ఇప్పుడు కంప్లీట్గా మీకు సైన్ π/12 ఈ వాల్యూస్ గుర్తుపెట్టుకోండి, సైన్ 15 సైన్ 75. సో ఇవన్నీ సైన్ 15 గుర్తుంటే కాస్ 75 తెలిసినట్టే. సో ఈ వాల్యూస్ గుర్తుపెట్టుకోవాలి, చాలామంది గుర్తుపెట్టుకోరు. గుర్తుపెట్టుకోండి 15 డిగ్రీస్ 36 డిగ్రీస్ వాల్యూస్ ఒకసారి నోట్ చేసుకొని గుర్తుపెట్టుకోండి. సో ఇంకా నెక్స్ట్ ఇది సింప్లిఫై చేస్తే వచ్చేస్తుంది, కొద్ది సింప్లిఫికేషన్ కొద్ది జాగ్రత్త చూసుకోండి. సో ఇక్కడ స్క్వేర్ ఉంది, సో దీన్ని స్క్వేరింగ్ చేసేసిన తర్వాత మాడ్ సి స్క్వేర్ కామన్ వచ్చేస్తుంది, కామన్ తీసేస్తే మీకు ఆన్సర్ వస్తుంది. సింప్లిఫికేషన్ దగ్గర ఇబ్బంది పడతారు మీరు సింప్లిఫికేషన్, సో ఒకటి వీడియో వినకుండా సింప్లిఫికేషన్ మీరు చేయండి. సో నేను రాస్తున్నది కావాలంటే ఇక్కడ 1 మాడ్ సి స్క్వేర్ కామన్ వస్తుంది. సో మాడ్ సి స్క్వేర్ కామన్ తీసేస్తే సో నెక్స్ట్ ఏంటి ఇక్కడ 1 ప్లస్ 4
సో నెక్స్ట్ రూట్ 3 మైనస్ 1 హోల్ స్క్వేర్. రూట్ 3 మైనస్ 1 హోల్ స్క్వేర్ అంటే దీని స్క్వేర్ ఎంత? రూట్ 3 స్క్వేర్ 3 ప్లస్ -1 స్క్వేర్ 1 -2 రూట్ 3 -2 రూట్ 3 అంటే ఏమొస్తుంది మీకు? సో 3 + 1 4 -2 రూట్ 3 వస్తుంది. 4 -2 రూట్ 3 బై రూట్ 2 2 రూట్ 2 స్క్వేర్. 2 రూట్ 2 స్క్వేర్ అంటే ఎంత? 8. సో క్యాన్సిల్ అయితే 2 వస్తుంది. సో 1 = mod c bar స్క్వేర్ ఈక్వల్ టు, సో ఎల్సిఎం చేసేస్తే ఇక్కడ 2 2 + 4 6 6 -2 రూట్ 3 బై 2. సో 2 కామన్ తీసి క్యాన్సిల్ చేసేస్తే ఏమొస్తుంది? 3 - రూట్ 3 వస్తుంది. 3 - రూట్ 3. సో ఇది ఇంటూ, సారీ. సో ఇప్పుడు ఏంటి? mod c స్క్వేర్. సో ఇది 3 - ఇది ఇంటూ. సో ఇది ఇటు వచ్చేస్తే ఏమొస్తుంది? సో దీని వాల్యూ ఏమొస్తుంది? 3 - రూట్ 3 వస్తుంది. సో దాని వాల్యూ. సో ఈ mod c స్క్వేర్ అంటే ఏంటి అప్పుడు? సో ఇది లెఫ్ట్ సైడ్ వచ్చేస్తే 1/3 - రూట్ 3. 1/3 - రూట్ 3 mod c స్క్వేర్. సో రేషనలైజ్, డినామినేటర్లో ఇక్కడ రూట్స్ ఉండవు కాబట్టి రేషనలైజ్ చేస్తే ఆన్సర్ వస్తుంది. సింప్లిఫికేషన్ దగ్గర జాగ్రత్త ఉండండి. ప్లస్ ఇక్కడ sin 15 వాల్యూస్ గుర్తుపెట్టుకోలేదంటే మా ప్రాబ్లం మొత్తం అవుతుంది. సో ఇలా ఉన్నప్పుడు దీన్ని స్క్వేరింగ్ చేస్తున్నాం. స్క్వేరింగ్ చేయడం వల్ల ఈ రెండు డాట్ ప్రోడక్ట్ కాబట్టి, సో సి క్రాస్ ఏ ఒకదానికి పర్పెండిక్యులర్ కాబట్టి డాట్ ప్రోడక్ట్ 0 అయిపోతుంది. సో నెక్స్ట్ ఏ అండ్ బిఆర్ యూనిట్ వెక్టర్స్ ఇచ్చాడు. ఏ బార్ అండ్ బి బార్ క్యాప్ అని ఇస్తే యూనిట్ వెక్టరే. నెక్స్ట్ మెన్షన్ కూడా చేసాడు. నెక్స్ట్ మోడ్ ఆఫ్ ఏ క్యాప్ ప్లస్ బి క్యాప్ ప్లస్ 2 × a క్రాస్ b బార్ ఈక్వల్ టు 2 అని ఇచ్చాడు. దెన్ యాంగిల్ బిట్వీన్ ఏ అండ్ బి ఈస్ టీటా. టీటా ఈజ్ యాంగిల్ బిట్వీన్ ఏ అండ్ బి అయితే దెన్ ఏ స్టేట్మెంట్స్ లేదు ట్రూనో ఫాల్సో కావాలి. సో ఏ క్రాస్ బి ఈక్వల్ టు ఇది అన్నాడు. సో ఫస్ట్ ఏ క్రాస్ బి ఏదైనా కనుక్కోవాలన్నా, ఏ క్రాస్ బి కనుక్కోవాలన్నా, ఏ డాట్ బి కనుక్కోవాలన్నా యాంగిల్ బిట్వీన్ ఏ అండ్ బి కావాలి. సో యాంగిల్ బిట్వీన్ ఏ అండ్ బి అనేది టీటా ఇచ్చాడు. సో టీటా వాల్యూ కనుక్కోవాలి. మరి ఎలా కనుక్కుందాం? ఇచ్చిన కండిషన్ ఇది చేసుకుంటే, ఇచ్చిన కండిషన్ ఏంటి ఇది? సో ఈ కండిషన్ చూసుకొని మనము ఏకి బికి మధ్యలో యాంగిల్ ఎలా కనుక్కుంటాం అంటే, జస్ట్ అట్లా మోడ్ ఉంటే దాన్ని ఏం చేయలేం. స్క్వేర్ ఉంటే ఇంకా మనం ఈజీగా సింప్లిఫై చేయొచ్చు. కాబట్టి స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తున్నాం. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేసేస్తే అప్పుడు ఇక్కడ మోడ్ దీని స్క్వేర్, ఇక్కడ కూడా స్క్వేర్ వస్తుంది. సో రైట్ సైడ్ 2 స్క్వేర్ అంటే 4 వస్తుంది. సో ఇప్పుడు ఏ బార్ ప్లస్ దీన్ని స్క్వేరింగ్ చేసేస్తే ఏమొస్తుందో చూడండి. సో ఇది ఏ బారు, ఇది బి బారు, దీన్ని సి బార్ అనుకుందాం కొద్దిసేపు. అంటే ఏ బార్ ప్లస్ బి బార్ ప్లస్ సి బార్. సో దీని స్క్వేర్ అంటే ఏంటి? mod a స్క్వేర్. సో అది లెంతీ అవుతుంది కొద్దిసేపు. ఇక్కడ యాంగిల్ బిట్వీన్ ఏ అండ్ బి తెలుసు కాబట్టి, సో మిగిలినది తెలియదు కాబట్టి ఏం చేస్తున్నాం అంటే కొద్దిగా మార్చుతున్నాం. ఇక్కడ ఏ క్రాస్ ఏ బార్ ప్లస్ బి బార్ అంతా ఒకటి పెట్టారనుకోండి. ఏ బార్ ప్లస్ బి బార్ అంతా ఒక సింగిల్ వెక్టర్గా ట్రీట్ చేద్దాం. సో ఇప్పుడు ఇది రెండింటికి స్క్వేర్ అంటే అప్పుడు ఏమొస్తుంది? సో దీనికి స్క్వేర్ అంటే ఏంటి అప్పుడు? mod ఆఫ్ ఏ బార్ ప్లస్ బి బార్ హోల్ స్క్వేర్ ప్లస్ సెకండ్ వెక్టర్. ఇదంతా ఒక సింగిల్ వెక్టర్ తీసుకున్నాం. సో ఈ సిచ్యువేషన్ బట్టి ఇది కూడా తీసుకుంటాం. అంటే మనకి ఓన్లీ ఏ అండ్ బికి యాంగిల్ తెలుసు, బి అండ్ సికి, ఏ అండ్ సికి తెలియదు కాబట్టి మీరు మొత్తాన్ని చేయకుండా ఇలా చేస్తారు. సో ప్లస్ ఈ రెండింటికి డాట్ ప్రోడక్ట్ అంటే ఏంటి? 2 × a బార్ ప్లస్ బి బార్ డాట్ సి బార్. సో అలా రాస్తాం. ఇక్కడ సి అంటే ఏంటి? సి అంటే ఇది ఏంటి? 2 × a క్రాస్ బి. సి అంటే ఏంటి? 2 × a క్రాస్ బి. సో మోడ్ ఆఫ్ ఏ బార్ ప్లస్ బి బార్ స్క్వేర్ వచ్చేసింది. మోడ్ ఆఫ్ ఏ బార్ బి బార్ స్క్వేర్ వచ్చింది. నెక్స్ట్ సి బార్ స్క్వేర్. సి అంటే ఏంటి? ఇది. సో దీనికి స్క్వేర్ అంటే 2కి స్క్వేర్ 4. నెక్స్ట్ ఏ క్రాస్ బికి స్క్వేర్. ఓకే, అది వచ్చింది. నెక్స్ట్ ఇది టర్మ్ లేదు. ఈ టర్మ్ ఏమైపోయింది అంటే, సో దీనికి కొద్దిగా డీటెయిల్గా రాస్తే 2a డాట్ సి ప్లస్ బి డాట్ సి. ఇక్కడ సి అంటే ఏంటి? ఇదే కదా. సి అంటే ఏంటి? ఇక్కడ ఏ క్రాస్ బి. మరి ఏ క్రాస్ బి అనేది సి అంటే ఏంటి? చూడండి ఇక్కడ 2 × a క్రాస్ బి. మరి ఏ క్రాస్ బి అనేది ఏకి పర్పెండిక్యులర్ కదా. ఏ క్రాస్ బి అనేది ఏకి పర్పెండిక్యులర్ కాబట్టి రెండు డాట్ ప్రోడక్ట్ ఏమవుతుంది? 0 అవుతుంది. అలాగే సి అంటే ఏంటి? ఏ క్రాస్ బినే. ఏ క్రాస్ బి అనేది ఏకి పర్పెండిక్యులర్, బి కూడా పర్పెండిక్యులరే. ఏ క్రాస్ బి ఇస్ పర్పెండిక్యులర్ టు బోత్ ఏ అండ్ బి కాబట్టి, బి కూడా పర్పెండిక్యులరే కాబట్టి దాంట్లో డాట్ ప్రోడక్ట్ కూడా ఏంటి? 0 అవుతుంది. కాబట్టి ఈ పోర్షన్ అంతా 0 అయిపోతుంది. సో మనకి ఓన్లీ సో దీని స్క్వేర్ ఏ బార్ ప్లస్ బి బార్ హోల్ స్క్వేర్. నెక్స్ట్ సి అంటే ఇది మొత్తం. సి అంటే దీనికి స్క్వేర్ 2 స్క్వేర్ 4 ఏ క్రాస్ బి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 4. అప్పుడు ఓన్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏ అండ్ బిలోనే వచ్చింది. మనకి యాంగిల్ కూడా ఏ అండ్ బి తెలుసు కాబట్టి సో మన ప్రాబ్లం ప్రొసీడ్ అవ్వచ్చు. సి అనేది ఎలిమినేట్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ దీన్ని సపరేట్ చేయండి. ఒకేసారి చేయకుండా ఇప్పుడు దీన్ని స్క్వేర్ చేయండి. ఇప్పుడు mod ఆఫ్ ఏ బార్ ప్లస్ బి బార్ స్క్వేర్. సో దానికి స్క్వేర్ చేస్తున్నాం. సో mod ఆఫ్ ఏ బార్ ప్లస్ బి బార్ స్క్వేర్ అంటే ఏంటి? mod a స్క్వేర్ ప్లస్ mod b బార్ స్క్వేర్ ప్లస్ 2a డాట్ బి
సో 2a dot b and a dot b అంటే ఏంటి mod a into mod b into యాంగిల్ బిట్వీన్ a and b is యాంగిల్ బిట్వీన్ a and b is theta అన్నాడు కాబట్టి cos theta. సో ప్లస్ 4 ఇంటూ ఏ క్రాస్ బి అంటే తెలుసు. ఏ క్రాస్ బి అంటే ఏంటి? ఏ క్రాస్ mod of a cross b bar అంటే ఏంటి? mod a into mod b into sin theta. కాబట్టి స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్, ఇదేంటి mod a into mod b into సో sin theta. సో స్క్వేర్ ఉంది కాబట్టి ఇక్కడ ఒకటి ఏమొస్తుంది? స్క్వేర్ వస్తుంది. కాబట్టి mod a స్క్వేర్ ఇంటూ mod b బార్ స్క్వేర్ ఇంటూ సైన్ స్క్వేర్ టీటా. సో నెక్స్ట్ ఏ అండ్ బి యూనిట్ వెక్టర్స్ అని ఇచ్చాడు కాబట్టి ఏ బార్ బదులు మనం ఏం రాయొచ్చు? సో 1, బి బార్ కూడా యూనిట్ వెక్టర్ 1, సో 1 + 1 2. సో ఇది సింప్లిఫై చేస్తే 2. నెక్స్ట్ ఇదేంటి? mod a 1 mod b 1, సో 1 × 2 2 ఇంటూ కాస్ టీటా వస్తుంది. 2 cos theta ప్లస్ 4 mod a mod b వాల్యూ 1 4 ఇంటూ సైన్ స్క్వేర్ టీటా వస్తుంది. సో ఇది వస్తుంది ఇక్కడ చూడండి. సో ఈ స్టెప్ వచ్చింది. రైట్ సైడ్ ఏంటి? 4. ఇప్పుడు మనకి టీటా కావాలంటే ఇక్కడ సైన్ అండ్ కాస్లో ఉంది. సో ఒక దాంట్లో కన్వర్ట్ చేయండి. సైన్ స్క్వేర్ని కూడా మనం కాస్ స్క్వేర్లో రాసేసుకోవచ్చు. సో ఫ్యాక్టరేషన్ చేసేస్తే అప్పుడు మీకు కాస్ టీటా వాల్యూ 1 and -1/2 అవుతుంది. కానీ ఇది పాసిబుల్ అవ్వదు. ఎందుకు? కాస్ టీటా 1 అయితే యాంగిల్ ఏమవుతుంది? 0 అవుతుంది. కానీ ఇచ్చిన యాంగిల్ ఏంటి? 0, π అని ఇచ్చాడు కాబట్టి సో అది ఇంక్లూడ్ కాదు. 0 దగ్గర ఓపెన్ బ్రాకెట్ ఉంది అంటే ఎక్సెప్ట్ 0 అండ్ ఎక్సెప్ట్ π అంటే బిట్వీన్ 0 and π ఉంటుంది. 0 కాదు, π కాదు. కాబట్టి ఇది 1 అయ్యే ఛాన్స్ లేదు. 0 దగ్గర ఉంటుంది. ఎందుకంటే యాంగిల్లో 0 లేదు, ఎక్స్క్లూడింగ్ 0 ఓపెన్ బ్రాకెట్ ఉంది కాబట్టి. కాబట్టి ఇప్పుడు కాస్ టీటా వాల్యూ -1/2 అవ్వాలి. అప్పుడు కాస్ -1/2 ఎక్కడ అవుతుందంటే 2π/3 దగ్గర అవుతుంది కాబట్టి అప్పుడు యాంగిల్ వచ్చేసింది. సో టీటా వచ్చింది. ఇప్పుడు టీటా తెలిస్తే ఇప్పుడు ఏ క్రాస్ బి కనుక్కోవడం పెద్ద కష్టమేం కాదు. ఎందుకంటే ఏ క్రాస్ బి అంటే ఏంటి? సో ఏ క్రాస్ బి స్క్వేర్ తీసేద్దాం. ఏ క్రాస్ బి అంటే ఏంటి? mod a into mod b into sin theta. సో mod a వాల్యూ ఎంత? 1, mod b వాల్యూ ఎంత? 1 sin theta అంటే ఎంత? టీటా అంటే ఎంత? 2π/3. సో 2 ఇంటూ ఇక్కడ 2 ఉంది కాబట్టి 2 ఇంటూ సో mod a అంటే 1 mod b 1 sin 2π/3. sin 2π/3 వాల్యూ √3/2. సో 2 క్యాన్సిల్ అయ్యి √3 వస్తుంది. సో LHS వచ్చేసింది. దీని ఆన్సర్ ఎంత? √3. సో ఈక్వల్ టు దిస్ వన్ అన్నాడు. చూద్దాం దాని వాల్యూ కనుక్కుందాం. సో mod of a బార్ - b బార్ కనుక్కోలేము, దాని స్క్వేర్ అయితే కనుక్కోవచ్చు. అందుకే స్క్వేర్ చేసి తర్వాత వచ్చిన ఆన్సర్ని రూట్ చేద్దాం. సో దీనికి స్క్వేరింగ్ చేసేస్తే అప్పుడు ఏంటి? mod a స్క్వేర్, సో mod a స్క్వేర్ ప్లస్ mod b బార్ స్క్వేర్ -2a dot b. a dot b అంటే ఏంటి? mod a into mod b into యాంగిల్ బిట్వీన్ a and b is theta. సో mod a వాల్యూ 1 mod b వాల్యూ 1 -2 ఇంటూ సో mod a 1 ఇంటూ కాస్ ఆఫ్ 2π/3. సో కాస్ 2π/3 ఎంత? వాల్యూ 1/2. సో -1/2. కాస్ 2π/3 వాల్యూ ఎంత? -1/2 ఇంటూ -2. సో +1. సో 1 + 1 + 1 3 వస్తుంది. ఇదేంటి? a బార్ - b బార్ హోల్ స్క్వేర్. కానీ మనకు కావాల్సింది ఏంటి? mod of a బార్ - b బార్. సో డైరెక్ట్ కనుక్కోలేం కాబట్టి స్క్వేర్ చేస్తే మనకి ఇట్లా అన్ని యాంగిల్ వచ్చేస్తుంది కాబట్టి అప్పుడు చేయొచ్చు. కాబట్టి ఇప్పుడు స్క్వేర్ రూట్ అప్లై చేయండి. √3 అంటే ఎంత? √3. సో ఆల్రెడీ లెఫ్ట్ సైడ్ కూడా దీని వాల్యూ √3 వచ్చింది. ఇప్పుడు ఈ వాల్యూ కూడా √3 వచ్చింది కాబట్టి స్టేట్మెంట్ 1 ఈజ్ ట్రూ. స్టేట్మెంట్ 1 ట్రూ అవుతుంది. నెక్స్ట్ ప్రొజెక్షన్ ఆఫ్ ఏ బార్ ఆన్ ఏ బార్ ప్లస్ బి బార్. సో ఏ బార్కి ప్రొజెక్షన్ ఆన్ ఏ బార్ ప్లస్ బి బార్. సో దేనికైతే ప్రొజెక్షన్ కావాలో దాంతో డాట్ ప్రొడక్ట్ చేస్తాం. ఏకి ప్రొజెక్షన్ ఆన్ దిస్ వెక్టార్ కాబట్టి ఏని దీంతో డాట్ ప్రొడక్ట్ చేసి బై సో దేని మీదకైతే ప్రొజెక్ట్ చేసామో దానికి బై mod of that one ఉండాలి. సో ఇప్పుడు ఏ డాట్ ఏ. సో ఏ డాట్ ఏ అంటే ఏమొస్తుంది? మీకు mod a స్క్వేర్ వస్తుంది. mod a స్క్వేర్ అంతా ఇప్పుడు న్యూమేటర్ చూడండి. సో న్యూమేటర్ ఏమొస్తుంది అంటే ఏ డాట్ ఏ అంటే mod a స్క్వేర్. నెక్స్ట్ ఏ డాట్ బి అంటే ఏంటి? mod a ఇంటూ mod b ఇంటూ సో యాంగిల్ బిట్వీన్ ఏ అండ్ బి అంట టీటా. సో mod a స్క్వేర్ అంటే ఎంత? 1. సో ఇది 1 కాస్ టీటా ఎంత? 2π/3. సో కాస్ 2π/3. సో 1 ప్లస్ కాస్ 2π/3 వస్తుంది న్యూమేటర్. అలాగే నెక్స్ట్ ఏ బార్ ప్లస్ బి బార్. సో ఏ బార్ ఆల్రెడీ ఏ బార్ - బి బార్ చేసాం కదా. అక్కడ మైనస్ వస్తుంది, ఇక్కడ ప్లస్ వస్తుంది. అంతే తేడా. ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ ప్లస్ వస్తుంది. అదే తేడా. సో కాస్ ఆఫ్ 2π/3 వాల్యూ ఎంత? -1/2. సో -1/2 ఇంటూ 2 అంటే -1. సో -1 + 1 క్యాన్సిల్ అయిపోయి డినామినేటర్ 1 వస్తుంది. దీని వాల్యూ ఎంత? సో -1/2. దీని వాల్యూ -1/2 + 1. సో 1/2 వస్తుంది ఆన్సర్.
సో 1/2. సో రైట్. స్టేట్మెంట్ 2 కూడా రైటే. సో కాబట్టి ఆన్సర్ ఏంటి? బోత్ ఆర్ ట్రూ. కాబట్టి ఆన్సర్ థర్డ్ వన్ 2022లో వచ్చిన క్వశ్చన్. చూడండి, ఎక్కడైతే మీరు డిఫికల్ట్ ఫీల్ అవుతున్నారో వాటి మీద కొద్దిగా ఫోకస్ చేయండి. సో నెక్స్ట్ ఇక్కడ ఏ బార్, బి బార్, సి బార్ 3 వెక్టార్స్ ఇచ్చి కోప్లానర్ అన్నాడు. కోప్లానర్ కాబట్టి వాటి డిటర్మెంట్ ఏమవుతుంది? 0 అయిపోతుంది. సో 3 వెక్టార్స్కి డిటర్మెంట్ కనుక్కున్నాం. కోప్లానర్ కాబట్టి డెట్ 0కి ఈక్వేట్ చేస్తే సో క్యూబిక్ ఈక్వేషన్ వచ్చింది. ట్రయల్ అండ్ ఎర్రర్లో ఒక రూట్ కనుక్కుంటే మిగిలిన రూట్స్ మీకు ఫ్యాక్టరేషన్ మీకు తెలుసు, ఫ్యాక్టరేషన్ చేసేయండి. సో ఫ్యాక్టరేషన్ దగ్గర ఫస్ట్ ట్రయల్ అండ్ ఎర్రర్లో ఒక రూట్ తెలిస్తే మిగిలిన వస్తుంది. కాదు ఇక్కడ కొద్ది టెక్నికల్ కూడా చేయొచ్చు. సో ఇందులోంచి లాంబ్డా స్క్వేర్ కామన్ వస్తుంది. అంటే ఐడియా రావడం అంత ఈజీ ఏం కాదు. ఇక్కడ లాంబ్డా స్క్వేర్ కామన్ వస్తుంది. అప్పుడు ఏంటి? లాంబ్డా -2 ఐడెంటిఫై చేస్తే వస్తుంది. ఇక్కడ కూడా మైనస్ లాస్ట్ 2 టర్మ్స్ నుంచి -9 కామన్ ఇస్తే లాంబ్డా -2. అప్పుడు రెండిట్లో లాంబ్డా -2 కామన్. సో ఇంటూ లాంబ్డా స్క్వేర్ -9. సో దీన్ని మళ్ళీ ఫ్యాక్టరేషన్ చేస్తే లాంబ్డా +3 ఇంటూ లాంబ్డా -3 వస్తుంది. సో ఐడియా రాకపోవచ్చు. రాకపోతే ట్రయల్ అండ్ ఎర్రర్లో ఒక రూట్ కనుక్కొని తర్వాత మిగిలిన సో మీకు అది తెలుసు ఎలా రూట్స్ కనుక్కోవాలో. సో రూట్స్ వచ్చేస్తే అప్పుడు లాంబ్డా వాల్యూ వచ్చేస్తుంది. సో 2, 3 అండ్ -3. సో 3 వాల్యూస్ వచ్చినాయి. మనం 3 చెక్ చేసుకున్నాం. ఫస్ట్ ఇక్కడ లాంబ్డా వాల్యూ 2 తీసుకోండి. లాంబ్డా వాల్యూ 2 తీసుకుంటే అప్పుడు ఏమొస్తుంది? మీకు సి వచ్చేస్తుంది. సో ఏ ఆల్రెడీ నెంబర్స్లో తెలుసు, సి కూడా మీకు నెంబర్స్లో తెలుసు. కాబట్టి ఏ క్రాస్ సి. సో ఏ క్రాస్ సి చేసేసేయండి, వచ్చేస్తుంది. అలాగే లాంబ్డా వాల్యూ +or-3 తీసుకుంటే సో లాంబ్డా +or-3 అయితే అప్పుడు లాంబ్డా స్క్వేర్ ఏమవుతుంది? సో మీకు ఏ క్రాస్ సి కాబట్టి సి కావాలి. సో లాంబ్డా స్క్వేర్ ఏమవుతుంది? 9 -1 8. సో అప్పుడు సి బార్ ఏమొస్తుంది? 2i + 4j + 8k వస్తుంది. ఇది సి బార్. నెక్స్ట్ ఇది ఏ బార్. చూడండి, 2 ప్రపోర్షన్లు ఉన్నాయి. చూడండి, 2 బై టీ మల్టిప్లికేషన్ ఇస్తే ఇది వస్తుంది. ఏని 2 బై టీ మల్టిప్లికేషన్ ఇస్తే ఇది వస్తుంది. కాబట్టి 2 ప్రపోర్షన్లు ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఏ అండ్ సి ప్యారల్ అవుతుంది. ఏ అండ్ సి ప్యారల్ అయితే అప్పుడు క్రాస్ ప్రొడక్ట్ ఏమవుతుంది? 2 వెక్టార్స్ ప్యారల్ అయితే వాటి క్రాస్ ప్రొడక్ట్ 0 అవుతుంది. 2 వెక్టార్స్ పర్పెండిక్యులర్ అయితే డాట్ ప్రొడక్ట్ 0 అవుతుంది. 2 వెక్టార్స్ పర్పెండిక్యులర్ అయితే డాట్ ప్రొడక్ట్ 0. 2 వెక్టార్స్ ప్యారల్ అయితే క్రాస్ ప్రొడక్ట్ 0. ఇప్పుడు మీకు లాంబ్డా వాల్యూ +3 కానీ -3 కానీ తీసుకుంటే అప్పుడు సి ఈజ్ ప్యారల్ టు ఏ బార్ వస్తుంది. కాబట్టి ఏ అండ్ సి ప్యారల్ కాబట్టి ఏ క్రాస్ సి 0 అవుతుంది. కాబట్టి ఆప్షన్లో అది లేదు. కాబట్టి సో మనం ఏంటి? లాంబ్డా వాల్యూ 2 తీసుకుంటే అప్పుడు వచ్చిన రిజల్ట్ ఇది వస్తుంది. సో ఏ క్రాస్ సి కనుక్కుంటాం. ఏ క్రాస్ సి అంటే ఏంటి? ఎలా కనుక్కుంటాం? క్రాస్ ప్రొడక్ట్ IJK. ఫస్ట్ IJK రాసి తర్వాత ఏ బార్లో IJK కోఎఫిషియెంట్స్, నెక్స్ట్ సి బార్లో IJK కోఎఫిషియెంట్స్ రాసి దీని డెట్ని ఎక్స్పాండ్ చేసేస్తే మీకు ఆన్సర్ వస్తుంది. సో నెక్స్ట్ ది magnitude of projection of the vector. Magnitude of projection of the vector 2i + 3j + k అన్నాడు. సో magnitude of the projection of 2i + 3j + k bar on the vector perpendicular to on the vector. సో దీని ప్రొజెక్షన్ దీని ప్రొజెక్షన్ కావాలి. దేని మీద కావాలి? దాని ప్రొజెక్షన్ దేని మీద కావాలి అన్నాడు. సో దాని ప్రొజెక్షన్ దేని మీద కావాలన్నాడు? ఏ వెక్టార్, ఒక వెక్టార్ మీదకి. ఆ వెక్టార్ ఎలా ఉంటుంది? పర్పెండిక్యులర్ టు ప్లేన్ కంటైనింగ్ దీస్ 2 వెక్టార్స్. సో ఈ 2 వెక్టార్స్కి పర్పెండిక్యులర్గా ఉంటుంది అన్నాడు. కాబట్టి మీకు పేర్లు పెట్టండి ఒకసారి. దీన్ని ఏ బార్ అనుకుందాం. సో ఇప్పుడు ఏ బార్ ప్రొజెక్షన్ కావాలి. ఈ రెండింటిని బి బార్ అనుకోండి. సో ఈ వెక్టార్ని బి బార్, ఈ వెక్టార్ని సి బార్ అనుకుంటున్నాం. సో బి బార్ అండ్ సి బార్. సో అవి ఫస్ట్ వెక్టార్ని ఏ బార్ అనుకున్నాం. ఇప్పుడు ఏ బార్కి ప్రొజెక్షన్ కావాలి. సో దేని మీద కావాలి? వెక్టార్ పర్పెండిక్యులర్ టు ది ప్లేన్ కంటైనింగ్ బి అండ్ సి. సో బి అండ్ సి ఉన్న వెక్టార్స్ ఉన్న ప్లేన్ మీదకి పర్పెండిక్యులర్. సో బి అండ్ సి అనేది ఒక ప్లేన్ మీద ఉంటే బి బార్ ఒక వెక్టారు, సి బార్ ఒక వెక్టారు, ఈ రెండు ఒక ప్లేన్ మీద ఉంటే సో ఈ రెండింటికి పర్పెండిక్యులర్ అంటే సో ఈ రెండు ఒక లైన్ మీద ఉన్నప్పుడు సో ఈ రెండు కూడా బోర్డు మీద ఉన్నప్పుడు ఈ రెండింటికి పర్పెండిక్యులర్ అంటే ఈ పెన్ అవుతుంది. రెండింటికి పర్పెండిక్యులర్ అంటే ఏంటి? పెన్ అవుతుంది. సో బి అండ్ సి బోర్డు మీద ఉంటే సో బి అండ్ సి ఉన్న ప్లేన్కి ఈ పెన్ను పర్పెండిక్యులర్ అవుతుంది. సో ఈ పర్పెండిక్యులర్ వెక్టార్ ఏమవుతుందంటే సో బి క్రాస్ సి రెండింటికి పర్పెండిక్యులర్ అంటే బి క్రాస్ సి మీకు తెలుసు కదా. బి క్రాస్ ఈజ్ పర్పెండిక్యులర్ టు బోత్ బి అండ్ సి. సో వెక్టార్ పర్పెండిక్యులర్ టు బోత్ బి అండ్ సి కావాలంటే పెన్ను వెక్టార్ కావాలంటే ఏం చేస్తాం? ఆ రెండింటికి క్రాస్ ప్రొడక్ట్ చేస్తే అప్పుడు పెన్ వెక్టార్ వస్తుంది. పెన్ వచ్చేస్తుంది అంటే బి క్రాస్ సి వచ్చేస్తుంది. సో బి క్రాస్ సి ఈజ్ పర్పెండిక్యులర్ టు బోత్ బి అండ్ సి. సో బి క్రాస్ సి అనేది పర్పెండిక్యులర్ టు బోత్ బి అండ్ సి అయితే అంటే బి క్రాస్ సి బికి పర్పెండిక్యులర్, సికి పర్పెండిక్యులర్ అయితే బీసీ ప్లేన్ కూడా పర్పెండిక్యులరే. పెన్ అనేది ఈ లైన్కి పర్పెండిక్యులర్, ఈ లైన్కి పర్పెండిక్యులర్ అయితే
ఆ రెండు లైన్స్ ఉన్న ప్లేన్ కూడా పర్పెండిక్యులరే. కాబట్టి ఇప్పుడు ఏ బార్ ప్రొజెక్షన్ కావాలి, దేని మీద కావాలి, పర్పెండిక్యులర్ టు బోత్ బి అండ్ సి అన్నాడు కాబట్టి బి క్రాస్ సికి కావాలి. అంటే ఫస్ట్ బి క్రాస్ సి కనుక్కొని ఇప్పుడు ఏ బార్ ప్రొజెక్షన్, ఒక వెక్టార్ ప్రొజెక్షన్ ఆన్ బి క్రాస్ సి, మీకు ఏ బార్ ప్రొజెక్షన్ ఆన్ బి బార్, అంటే ఏంటి, mod of a dot b by on b bar అంటే mod b bar అని రాస్తాం. అలాగే ఇక్కడ ఏ బార్కి ప్రొజెక్షన్ ఆన్ బి క్రాస్ సి అంటే ఏంటి, ఏ డాట్ బి క్రాస్ సి, సో బై mod of b క్రాస్ సి, అంటే ఫస్ట్ మీరు బి క్రాస్ సి కనుక్కోవాలి. సో బి క్రాస్ సి అంటే ఇది బి, ఇది సి అయితే బి క్రాస్ సి అంటే ఆ రెండింటికి క్రాస్ ప్రోడక్ట్. సో బికి సికి క్రాస్ ప్రోడక్ట్ కావాలంటే ఎలా కనుక్కుంటాం, బి క్రాస్ సి అంటే సో IJK రాసి తర్వాత B bar coefficients 1 1 1, నెక్స్ట్ C bar coefficients 1 2 3, ఇది డిటర్మినెంట్ కనుక్కుంటే అప్పుడు B క్రాస్ C వచ్చేస్తుంది. సో ఏంటి I ఇంటూ సో డిటర్మినెంట్ 3 - 2 ఎంత 1, సో మైనస్ J ఇంటూ 3 - 1 2, సో ప్లస్ K ఇంటూ 2 - 1 1, సో I minus 2J plus K, సో ఇప్పుడు బి క్రాస్ సి వచ్చింది. ఇప్పుడు ఏ బార్ తెలుసు, బి క్రాస్ సి తెలుసు కాబట్టి ఏ డాట్ బి క్రాస్ సి, ఏని బి క్రాస్ సి, ఇది బి క్రాస్ సి కదా, సో దీంతో డాట్ ప్రోడక్ట్ చేసేయండి, బై mod of b క్రాస్ సి చేసేస్తే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. సో ఏని బి క్రాస్, ఏతోని బి క్రాస్ సికి డాట్ ప్రోడక్ట్, సో ఏ అంటే ఏంటి ఇదే కదా, బి క్రాస్ సి అంటే ఇదే కదా, రెండింటికి డాట్ ప్రోడక్ట్ రాసేస్తున్నా చూడండి. ప్రోడక్ట్ ఆఫ్ ద I కోఎఫిషియెంట్స్ 2, ప్రోడక్ట్ ఆఫ్ ది J కోఎఫిషియెంట్స్ -6, ప్రోడక్ట్ ఆఫ్ ది K కోఎఫిషియెంట్స్ ఎంత 1 బై mod of b క్రాస్ సి అంటే ఎంత √1 + 4 + 1. సో ఇది 6 3 - 6 mod ఉంటుంది, సో ఎంత 3/√6, 3/√6 అంటే సో √3 క్యాన్సిల్ అయితే √3/2 వస్తుంది, √3/2 వస్తుంది.